యేసు ప్రభు శిలువపై తన ప్రాణమును విడిచినటువంటి సమయంలో అక్కడే నిలిచినటువంటి శతాధిపతి చూసి నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే అని చెప్పి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శతాధిపతి అనేక మంది నేరస్తులను ఈ శిలువపై మరణించినప్పుడు చూసి ఉండవచ్చు. కానీ ప్రభువు యొక్క మరణము, ప్రభువు యొక్క శిలువ మరణము ప్రేమతో కూడిన మరణంగా తాను గ్రహించగలుగుతూ ఉన్నాడు. ప్రభువు యొక్క శిలువ మరణము ఒక దేవుడు తన ప్రేమకు గాను మరణిస్తున్నట్టుగా ఈ శతాధిపతి స్వయంగా ప్రత్యక్షంగా ప్రభువు యొక్క మరణాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగానైతే కపాల కొండ వరకు, కలవరి కొండ వరకు ప్రభువుని అనేక చిత్రహింసలు చేస్తూ తీసుకొని వస్తూ ఉన్నాడు ఈ శతాధిపతి మిగిలిన సైనికులతో కలిపి. ఎందుకంటే ఒక సాధారణమైన నేరస్తునిగా ప్రభువుని ఈ శతాధిపతి చూశాడు. కానీ ఎప్పుడైతే ప్రభువు మరణిస్తున్నటువంటి ఘడియను చూస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే ప్రభువు మరణించే విధానాన్ని చూస్తూ ఉన్నాడో దేవుని ప్రేమను తెలుసుకోగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు నీ కోసం, నా కోసము, నీ నిమిత్తము, నా నిమిత్తము, నీ పాపం నిమిత్తము, నా పాపం నిమిత్తము ప్రభువు శిలువపైన మరణిస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రేమను కనుగొని దేవునికి మారుగా జీవించే బిడ్డలుగా ఈ తపస్కాలంలో మన పాపపు జీవితాలను పక్కన పెట్టేసి నూతన జీవితంలో నడిచే బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్.